దత్తం చేయడం వదిలేసేయండి, అసలు కాలేజే లేదు అని చెప్పేసి, పునాదులు కూడా దిగలేదని చెప్పి నంద్యాల మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఈరోజు హోంమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే ఎంత హాస్యాస్పదం అని చెప్పేసి అడుగుతాను. అందుకనే ఈరోజు మీడియా సాక్షిగా, ఎందుకంటే ఉట్టి మేము వచ్చి చూపిస్తేనేమో గ్రాఫిక్స్ అంటారు, మరి అందుకనే ఈ ఫోటో ఈనాటిది కాదు, మరి మేమే అధికారంలో ఉంటే మేమే ప్రారంభించాము ఒకసారి, మరి చూసి వీలే. ఆ రోజు ఓపెనింగ్ రోజు క్లాస్ రూమ్లోనే కూర్చున్నాం. ఆనాటి కలెక్టర్ ఉన్నారు, ఆనాటి ఎస్పీ ఉన్నారు, ఆనాటి మంత్రి ఉన్నారు, ఆనాటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్, అధికారులు అందరూ ఉన్నాం. మరి ఈనాడు మీరు ప్రారంభించినట్టే మీ ఫోటోలు కనపడాలి కదా, ఎక్కడున్నారు? కరెక్ట్, ఆ గేటు మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని పెట్టుకోలేకపోయినారు. సంవత్సరంన్నర అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అని రాసుకోవడానికి కూడా సంవత్సరంన్నర పట్టింది మీకు, ఇంకా ఇప్పుడు కూడా లేదు బోర్డు. అంత బ్రహ్మాండమైన ఆర్చ్ మేము కట్టిస్తే దాని మీద బోర్డు పెట్టుకోలేని పరిస్థితి. వీళ్ళంట మెడికల్ కాలేజీలు అన్ని మేమే తీసుకొచ్చినాం అని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతారు. అంటే ఎంత ప్రతిదీ హైదరాబాద్ నేనే కట్టినా అన్నట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా నేనే తెచ్చినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి. నిజంగా ఇది సిగ్గుచేటు. మీడియా మిత్రుల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే హోంమంత్రి గారి ఫోన్ నెంబర్ ఉంటే వారికి ఏమైనా వాట్సాప్ లో లైవ్ గా మీరు చూపించగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరి దగ్గర ఉంటే ఒకసారి వాట్సాప్, ఫేస్ టైమో ఏదో ఒకటి మేర దేంట్లో అందుబాటులో ఉంటే చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర నెంబర్ లేదు. ప్లస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళ దగ్గర అన్న వాళ్ళ దగ్గర ఎట్లాగో ఉంటది. మీరు కొడితే డైరెక్ట్ గా ఎత్తుతారు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కొట్టినా ఎత్తకపోవచ్చు, మీ ముగ్గురిని మాత్రం ఎత్తుతారు. సో ఆనాడు కూడా ఈ మెడికల్ కాలేజ్ రాదు 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 అని చెప్పేసి మీడియాలో ఊదరగొట్టినారు, మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఊదరగొట్టినారు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారని చెప్పి ఊదరగొట్టినారు. ఈరోజు వాస్తవ రూపం దాలిస్తే 2023 సెప్టెంబర్ 16వ తేదీన పేపర్ ఒకసారి అందరికీ చూసి చూడండి. ఫ్రంట్ పేజ్లో కూడా లేదు. 750 మంది స్టూడెంట్లు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతే ఫ్రంట్ పేజ్లో కూడా ఆర్టికల్ లేదు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని కాలేజీలు రాష్ట్ర చరిత్రలో మనం సాధిస్తే ఫ్రంట్ పేజ్లో వేయడానికి కూడా మనసు రాల. కానీ రాదు అనేది మాత్రం పెద్ద పెద్ద తాటాకంత అక్షరాలతో రాసేవాళ్ళు. కనీసం ఈరోజు మేము మాట్లాడిందన్నా రాస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు మీరు దాచిపెట్టినంత కాలం మీ గొయ్యి మీరు తోసుకున్నట్టే. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని పెట్టుకోకుండా, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే పని కాకుండా ప్రజలకు వచ్చే పని చేయండి, ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి. ఇంకా పూర్తి చేయాల్సినట్టు నంద్యాలలోనే ఉన్నాయి. మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చినటువన్నీ కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోతున్నారు, ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు. ఉర్దూ కాలేజీ కట్టినాము, దాదాపు 2 నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి. బ్రిడ్జి కట్టినాము, అదొక నెలలో పూర్తి చేయాలి, బ్రిడ్జి దిక్కులే. టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము, దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కులే. నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ పంపించినాము, ఇప్పటి వరకు దాన్ని చేసే దిక్కులే. ఇంకా అసలు కనీసం అంటే మేము మొదలు పెట్టినవి కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా. ఇంకా మీ విజన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రజల ముందుకి తెలియజేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తే మంచిదే. ప్రజలకి పనికొచ్చే పని చేయమని చెప్పేసి తెలుగుదేశం నాయకుల్ని కోరుకుంటూ, మరి మీడియా మిత్రులందరూ ఇంకెవరికైనా అనుమానం ఉంది ఇది గ్రాఫిక్స్ అంటే వెళ్ళి మీరు చేసి కూడా చూడొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 2 years పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది, ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కానీ క్యాంపస్లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లేరు. బట్ ఎనీవేస్ 2 years పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజీకి, వాళ్ళ స్టాఫ్కి, విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు, ఏమి కట్టలేరు, ఏమి చేయలేరు. మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ని, ఒక గొప్ప మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
వెనకాల కనపడుతుంది అమరావతి గ్రాఫిక్స్ కాదు, కావాలి మీరు వెళ్ళి కొట్టి కూడా చూడొచ్చు. అది మెడికల్ కాలేజ్, నంద్యాల మెడికల్ కాలేజ్. ఇటుక పేర్చి మరీ కట్టినారు. మామూలుగా తెలుగుదేశం నాయకులు అయితే అమరావతిలో రాజమౌళి గారిని పిలిపించేసి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ తో తయారు చేయగలుగుతారు. ఏమంటే మాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు కాబట్టి మేమున్న బిల్డింగ్లని చూపించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మీడియా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ రేపొద్దున ఏ ద్వారా వీళ్ళందరూ ఫ్రంట్ లో మాత్రమే ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో కావాలని వేరే ఫోటోలు ఏవో చూపించినారని చెప్పకుండా మీరు ఒక్కసారి అలా మొత్తం కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మా మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీడియా ఛానల్ గురించి మీకు తెలిసిందే, మీరు ఇక్కడే ఉన్నా సరే అమెరికాలో మీరు కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఆ రకంగా మా మీద నిందేయకుండా ఒకసారి వాస్తవాన్ని ప్రజలకి చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎదురుగున్న బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ కావాల్సినటువంటి బిల్డింగ్లు ఏదైతే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా కట్టిన మొదటి బిల్డింగ్. వాస్తవంగా అయితే మనకి 2022లో ఈ మెడికల్ కాలేజీలు అనేవి పర్మిషన్ వచ్చినాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి ఒక కళతోటి దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజీలని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి రోజే చెప్పడం జరిగింది, 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరం స్టార్ట్ చేస్తామని చెప్పాల. 5 మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది శాంక్షన్ చేస్తాం, తర్వాత ఏడాది మరొక 5 శాంక్షన్ చేస్తాం, ఆ తర్వాత మరుసటి ఏడాది 7 మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 5 మెడికల్ కాలేజీలతోటే ఎందుకు స్టార్ట్ చేయాలి, అన్ని ఒకేసారి ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావాలంటే దానికి హాస్పిటల్ కూడా అనుసంధానం అయి ఉండాలి. ఆ హాస్పిటల్ కూడా మినిమం 300 బెడెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడెడ్ ప్రజెంట్ గా రన్ అవుతున్న హాస్పిటల్లో ప్రజెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయినటువంటి హాస్పిటల్ ఉండాలి. అక్కడ కావాల్సినంత మంది ఎంప్లాయీస్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టర్స్ కావచ్చు, నర్సు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మాకు ఉండాలి. ఈ రెగ్యులేషన్స్ అన్ని మీరు మీట్ అవుతేనే మేము మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి వాళ్ళకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వడానికి ఆ రోజు మనకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏవయ్యా అంటే దాంట్లో మనకి మచిలీపట్నం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఆ రోజు నంద్యాల కావచ్చు, లేకపోతే ఆ రోజు మళ్ళీ ప్రారంభించినటువంటి ఇంకా 2 మెడికల్ కాలేజీలు కాదు మెడికల్ కాలేజ్ మొత్తం 5 ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా 2022కి నంద్యాల మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన దగ్గర లేదు. ఆ రోజుకి ఇంకా 200 బెడెడ్ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్, దాన్ని 300 బెడెడ్ చేయాలి. దానికి కావాల్సినటువంటి మీటింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. మినిమం స్టాండర్డ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బాత్రూమ్లతో సహా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఓపీ బిల్డింగ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్, టాయిలెట్లు కట్టడం, మీటింగ్ హాల్లు కట్టడం, దాని తర్వాత దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని మెడికల్ కి సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అక్కడ పాత హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా ఇక్కడ ఒక 50 ఎకరాలు తీసుకొని ఈ 50 ఎకరాలకు కూడా నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు దీనికోసం ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో. వాస్తవంగా అయితే దీని మీద కోర్టుకు వెళ్ళినారు. మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు అవసరం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం నాయకులు ఆ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకు అవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు. ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద ధర్నాలు చేపించినటువంటి పరిస్థితులు. హైకోర్టులో కేసు వేసి మెడికల్ కాలేజ్ మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. మీ వెనకాల కనపడుతున్నది పిఈబి స్ట్రక్చర్ తో కట్టాం. పిఈబి స్ట్రక్చర్ అంటే మనకి ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటారు. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అంటే గర్డర్స్, ఐరన్ గర్డర్స్ తోటి ముందు నిల్చోబెట్టేసి పాత
ఓల్డ్ టెక్నాలజీ లాగా కాకుండా మనం ట్రెడిషనల్ విధానంలో కాకుండా ఇప్పుడు మోడర్న్ విధానంలో చేయాలి. ఎందుకంటే మనకు టైం లేదు, ఫాస్ట్ గా చేయాలి. కాబట్టి పిఈబి స్ట్రక్చర్ విధానానికి వెళ్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడము. మామూలుగా అయితే ట్రెడిషనల్ విధానం కంటే కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా సరే 4 నెలల్లో బిల్డింగ్ కావాలంటే ఇది ఒక్కటే విధానం మాకు ఆ రోజు కనపడింది. దీన్ని కూడా అపయాసం చేశారు. రేకుల డబ్బాలాగా మీరు ఏదో కడుతున్నారు, ఇదంతా టెంపరీ. అమరావతి లాంటి నగరం కడుతున్నామని చెప్పి అన్ని టెంపరీ బిల్డింగ్ కట్టిన వారు మా మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పిఈబి స్ట్రక్చర్ అంటే ఏదో టెంపరీ బిల్డింగ్ కాదు, ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్. అందుకనే 4 నెలల్లో ఎన్ఎంసి వాళ్ళు వచ్చి చూసిన తర్వాత డిసెంబర్లో ఆ రోజుకి ఇంకా పూర్తి కాల. అయితే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించాం. సార్ 4 నెలల ముందు పునాదులు కూడా లేవు, ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 3 నెలల తర్వాత మీరు మళ్ళీ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఈ బిల్డింగ్ పూర్తి చేసి చూపిస్తాం. దయచేసి నంద్యాల మెడికల్ కాలేజ్ని అవకాశం మాకు ఇవ్వండి. పొరపాటును కూడా పోతే 1 సంవత్సరం అంతా పిల్లలు వేస్ట్ అయిపోతుంది, 1 సంవత్సరం 150 మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు కోరడం జరిగింది. మరి ఈరోజు మెడికల్ కాలేజే లేదని చెప్పి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతాను. మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ మెడికల్ కాలేజీలో ఈరోజు 300 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి మేము అడుగుతాము. మొదటి ఏడాది 2023-24లో 150 మెంబర్స్, 24-25కి ఇంకొక 150 మెంబర్స్, 150 మంది అంటే 300 మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. కరెక్ట్గా ఇంకొక వారం పోతే ఇంకొక 150 మంది పిల్లలు ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇది వాస్తవం కాదా? ఇది మీ కళ్ళకి కనపడడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాస్తవం. 50 ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం ఒకేసారి క్రియేట్ చేయమని చెప్పి ఎన్ఎంసీ కూడా చెప్పడంలా. ఎన్ఎంసీ కూడా స్టేజ్ వైజ్ గా మొదటి సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, 2వ సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, 3వ సంవత్సరానికి ఏం చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం, వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉన్న దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మొదటి సంవత్సరం 2వ సంవత్సరానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ బిల్డింగ్ లో తయారై ఉంది. 3వ సంవత్సరానికి చేయాల్సిన బిల్డింగ్, పూర్తి చేయాల్సిన బిల్డింగ్ అది. మేము అధికారం దిగే నాటికి దాని వర్క్ స్టార్ట్ అయిందా, దాదాపు 1.5 సంవత్సరం కావస్తుంది. ఈనాటికి మొదటి స్లాబ్ కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. 3వ ఏడాది మన క్లాసులు ఎన్ఎంసి వాళ్ళు మనకి పర్మిషన్ రద్దు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. అది వాస్తవం కాదు ఒకసారి కనుక్కోండి, ప్రిన్సిపల్ గారిని అడగండి. మెసేజ్ వచ్చిందా రాలేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయలేకపోయినారు, మేము మీకు థర్డ్ ఇయర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్ఎంసి అడిగిందా లేదా? ఎన్ఎంసి వాళ్ళకి ఏం చెప్పొచ్చారో ఒకసారి మీరు అధికారులను అడిగినా సరే వాస్తవాలు తెలుస్తాయి. ఈరోజు ఆ బిల్డింగ్ మేము పూర్తి చేసిండే వాళ్ళం ఈ పాటికల్లా. 1 సంవత్సరంలో మా హయాంలో 2023కి మెడికల్ కాలేజ్ తెస్తే అక్కడ కనపడుతున్నటువంటి దాదాపు 7-8 అంతస్తుల బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేసాం. ఆ పక్కన ఇంకొక 5 నుంచి 6 అంతస్తులటువంటి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ 2 కూడా తయారు చేసినాం. దాని వెనకాల ఇంకొక హాస్టల్ తయారు చేసినాం. టెంపరీగా ఆర్ఏఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం చేసాం. తర్వాత హాస్టల్ కూడా క్రియేట్ చేసాం. ఇంకా హాస్టల్ సరిపోవంటే బయట వ్యక్తుల్ని, ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసుకొని మా వైశ్య సంఘం వారిని విజ్ఞప్తి చేసుకొని బయట కూడా గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇవన్నీ చేసాం. దానికి చదవడమే కాకుండా మనందరం కూడా సంతోషించదగ్గ విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది. నంద్యాల మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు. అందుకని చెప్తా ఉన్నా, మహేష్, డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు,
ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు, పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్ గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అంటే ఎంత దుర్మార్గం అండి! అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా? అంటే ఈ రోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకు వద్దు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దాంట్లో 5 కాలేజీలు ప్రారంభించి ఇంకొక 5 కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మీరేం చేసినారు? 5తో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి. ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండే వద్దని చెప్పిన మీరు మళ్ళీ ఈ రోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. అంటే వ్యాపారం చేయొచ్చా? గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా? మరి అమరావతిని అమ్మండి. అసెంబ్లీ ఎందుకు మనకి? అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి. అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం. గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి? ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా. మీరే ఒక సీఈఓ అంటున్నారు, మీలాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు. సత్య నాదెల్ల గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా, ఆయన్నే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చేయండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ ని కూడా నడిపిద్దాం. అంటే ఎంత దుర్మార్గం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంబంధికులకి, వాళ్ళ పార్టీ నాయకులకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ అవి దెబ్బతింటాయో, ఎక్కడ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందో అని చెప్పేసి ఈరోజు అమ్మే పరిస్థితి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నాశనం చేసినారు? ఆ రోజు నారాయణ స్కూళ్ళ కోసం, నారాయణ కాలేజీల కోసం, భాష్యం స్కూళ్ళ కోసం, దీనిల కోసం కాదా మీరు నాశనం చేసింది? ఈ రోజేమో మీ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి దారాదత్తం చేయాలని ఒక ఆలోచన ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు అడుగుతాను.